అంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా మీ మమ్మీకి ఇట్లా అయిన తర్వాతకి? డిప్రెషన్ అంటే వెళ్ళిపోయినా నా, చాలా వెళ్ళిపోయినా. ఊకే బొందలు గడ్డ దగ్గర పోయి ఏడుస్తుండే అంట. అవునా? ఆ? అంటే నువ్వేని కాకుండా మీ డాడీ అయినాక అట్లనే వెళ్ళిపోయినంట. అవునా? నా బర్త్డే రోజు అన్న, అంటే నా లైఫ్లో గుర్తుండిపోయే ఒక మూమెంట్ అది ఏంటంటే, నేను ప్రతి బర్త్డే కన్నా నేను కేక్ కట్ చేయకపోతుండే, నా దోస్తులను అంటే తెస్తుండే, అరే వద్దురా బే అనాథాలకు పెట్టుర్రి. ఇప్పుడు ఆ 250 రూపాయలు పెట్టే కేక్కి, 300 పెట్టే కేక్కి నలుగురు కడపన నింపుతుంది. అంటే మా మమ్మీ పెంచిన విధానం అది నన్ను. అట్లాంటిది నాకు సడన్గా మా మమ్మీ పోయేసరికి, అంటే నన్ను ఏ పని చేసినా నేను 10th కూడా అన్నా చెప్తున్నా, ఒక 10 days స్కూల్ పోయినా అవచ్చు. మా మమ్మీతోనే ఉంటుండే నేను. మా మమ్మీ అంటే నాకు అంత ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ అక్కడ స్నానం చేస్తుంటే ఇక్కడ మెట్లు ఉంటాయి, మా మమ్మీ నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందా అని చెప్పేసి నేను మెట్ల మీద కూర్చొని పెరిగాను నేను. నన్ను అట్లా పెంచింది మా మమ్మీ. అట్లాంటి మమ్మీ సడన్గా దూరం అయిపోయేసరికి ఇక నా బర్త్డే రోజు కూడా మా డాడీ ఏం చేయాలో అర్థం కాక ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక మా డాడీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మస్తు 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 చోటలు ఎతికిన, మనస్ఫూర్తి ఒకటేసారి కూర్చొని ఆలోచించిన